నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి వద్దకు రాలేడని ఆయన అంటున్నాడు. ఈ ప్రపంచంలో దేవుని తెలుసుకునేటువంటి మార్గం ఇంకొకటి లేదు. యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తుని ఎరుగుటయే సత్యమందు ప్రతిష్ఠించబడటం, సత్యాన్ని తెలుసుకొనటం, నిత్య జీవాన్ని కనుగొనటం. యేసు ప్రభువుని తెలుసుకోవటం ద్వారా, ఆయన మార్గంలో ప్రయాణించడం ద్వారా, నేనే మార్గమును, ఐఆమ్ ద వే, ఈ మార్గం తప్ప ప్రపంచంలో ఇంకొక మార్గం లేదు. సత్యాన్ని మీరు కనుగొనుటకు, నిత్య జీవాన్ని మీరు పొందుకొనుటకు ఇంకొక మార్గం లేదు అని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి సర్వమానవాళి తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తునందు మాత్రమే సత్యం ఉంది. ఆయన మాత్రమే సత్యవంతుడైనటువంటి దేవుడు. ఆయన యందు జీవం ఉంది. ఆయనే జీవం కలిగినటువంటి దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ప్రపంచంలో ఎన్నో మార్గాలు, ఎన్నో సత్య మార్గాలు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు మార్గం ఉన్నతమైనటువంటి మార్గం. ఈ మార్గం ద్వారా తప్ప ఏ మార్గమందు నిత్య జీవాన్ని మానవుడు కనుగొనలేడు. శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని కనుగొనలేడు. తన పాప స్థితి నుంచి విమోచన పొందలేడు. అనేక మార్గాలు ఉన్నప్పటికీ పాపాన్ని తొలగించేటువంటి ఏకైక మార్గం యేసుక్రీస్తుని ఎరుగుటయే.